మహాకాళీ స్వరూపము అనేటప్పటికే వాహనానికి ప్రాధాన్యత ఉంటుంది. అందుకే శరన్నవరాత్రులలో వాహన సేవకి అంత ప్రఖ్యాతి వచ్చింది. ఆవిడ సింహవాహనారూఢయ్యి ఉంటుందంటే సింహవాహనం మీద వెడుతూ ఉంటుంది. సింహవాహనం మీద వెడుతోంది, ఆవిడ త్రిశూలం పట్టుకుంది అన్న మాటకు అర్థం ఏమిటంటే, నేను చేసేటటువంటి ఉపాసన వలన అమ్మా నీ అనుగ్రహంగా ముందు నాకేం కావాలి అంటే, నాలో చేరి ఉండిపోయినటువంటి దుర్గుణములు అన్నీ కూడా వెళ్ళిపోవాలి. ఇది మొట్టమొదట అడగాలి. మీరు ఒక్క విషయం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చెయ్యండి. నేను కొన్ని సద్గుణములను పొందాలి అంటే ప్రయత్నపూర్వకంగా నేను అలవాటు చేసుకోవాలి. రోజు తెల్లవారుజామున నిద్రలేద్దాం అనుకున్నాను అనుకోండి, నేను కొంత సాధన చెయ్యాలి. నేను ప్రతిరోజు ఒక 15 నిమిషాలు ధ్యానం చేద్దాం, నేను సాధన చెయ్యాలి. నేను ప్రతిరోజు 10 నిమిషములు శ్రీరామనామం రాద్దాం, నేను కొంత సాధన చెయ్యాలి.